ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుని నామం శుభాభివందనాలు చెల్లించుకుంటాను. మరి దేవుడు ఈ రోజు మనతో మాట్లాడుతున్న మాట 2వ దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయము 1 నుంచి 23 వచనాలు గనక మనం చూసుకున్నట్లయితే అక్కడ మనము ఉజ్జియాని చూడొచ్చండి. మరి ఉజ్జియా యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను అని అక్కడ ఉంది. మరి అతడు దినదినము వర్ధిల్లుతూ వచ్చినని కూడా లేఖనాలు సెలవిస్తున్నాయి. దేవుని ఆశ్చర్య కార్యములు పొందుకుంటూ ఆయన స్థిరపడ్డాడు. ఎస్, దేవుడు స్థిరపరిచేవాడండి, బలపరిచేవాడు, ఆశీర్వదించేవాడు, నిలబెట్టేవాడు. బట్ స్థిరపడిన తర్వాత ఉజ్జియా మనస్సంట గర్వముతో చెడిపోయింది అని అక్కడ లేఖనాలు సెలవిస్తున్నాయండి. మరి ఒక్కసారి స్థిరపడ్డ తర్వాత మన ఆలోచనలు ఎలా ఉంటాయంటే నేను అనే అహంకారం మనలోకి వస్తుంది. ఎప్పుడైతే నేను అనే అహంకారం మన జీవితంలోకి వస్తుందో అప్పుడే మనము పతనంలోనికి వెళ్ళిపోతాము అని వాక్యం సెలవిస్తుంది. నాశనమునకు ముందుగా గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అని సామెతల గ్రంథం 16వ అధ్యాయం 18 ప్రకారం మనము చూసుకోవచ్చు. ఇక్కడ మరి గర్వముతో మరి ఉజ్జియా అంటున్నాడు, అహరోను సంతతి వారైన యాజకులు తప్ప దేవుని మందిరంలో ఎవ్వరూ ధూపము వేయకూడదని తెలిసినా కూడా ఉజ్జియా మందిరములో ప్రవేశించి ధూపము వేయడానికి ప్రయత్నించాడు. మరి దేవుని ఉగ్రతకు పాత్రుడై మరి కుష్టు రోగమును తెచ్చుకున్నాడండి. చూసారండి, మరి ఇక్కడ ఉజ్జియాను చూసుకున్నట్లయితే అక్కడ మందిరములో ప్రవేశించి ధూపము మరి వేశారు. మరి ఎంత అండి గర్వముతో కూడా, అంటే తనకిచ్చిన పొజిషన్ని వదులుకొని తనకి ఏముందో తలాంతులు మరి వదిలేసి మరి అలాంటి ప్లేస్కి వెళ్ళాలని గర్వముతో ఆలోచించాడు. గర్విష్ఠులు దేవునికి హేయులు. మరి మనం ఈరోజు మనకున్న జాబ్ని బట్టి, మన ఆస్తిని బట్టి మనం గర్వంతో ప్రవర్తిస్తున్నామా? రాజైన ఉజ్జియాని చూసి నేర్చుకుందాము. దేవునిపై ఆధారపడకుండా మరి ఆయన తన గర్వముతో పడిపోయాడు. మనమైతే దేవునిపై ఆధారపడాలి. మనల్ని మనము తగ్గించుకుంటే దేవుడు కంపల్సరీ మనల్ని హెచ్చిస్తాడు. దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించి ఉజ్జియా కుష్టి రోగాన్ని తెచ్చుకున్నాడు. చూసారండి, మరి దేవుని మాటకు అవిధేయతగా ఉంటే దేవుడు కంపల్సరీ మరి దాన్ని మనకి చూపిస్తాడు. మరి ఆ రోజు ఉజ్జియా దేవునికి వ్యతిరేకముగా, తన మాటకు వ్యతిరేకంగా తనకి ఏదైతే మరి ఆ పనిని అప్పగించాడో ఆ పని కాకుండా యాజకత్వాన్ని కోరుకున్నాడండి. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను నాయకుడిగా ఉంచితే మరి నువ్వు యాజకత్వం అడుగుతున్నావని ఆ కుష్టి రోగాన్ని తనకి ఇచ్చాడు. మరి ఈరోజు దేవునికి వ్యతిరేకముగా ఆయన చేయవద్దన్న పని చేసి మరి ఉగ్రతకు పాత్రులుగా ఉందామా? ఆయన ఆశీర్వాదములకు మరి యోగ్యులుగా మన జీవితాల్ని మనము తగ్గించుకుంటూ ఆయనకి యోగ్యమైన పాత్రలుగా మనము మారదామా అండి? మన జీవితాన్ని మనం ఈరోజు పరీక్షించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మన అంతరంగంలో మరి మన పరిస్థితి ఎలా ఉందో, మనం ఉజ్జియాలాగా ఈరోజు గర్వపడుతున్నామేమో, లేదా దేవుని వాగ్దానము, దేవుని మాటకు విధేయులై మనం ఈరోజు ఉన్నామా? చిన్న ప్రార్థన చేసుకుందామా? స్తోత్రం 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 పరిశుద్ధుడా, నీకు వేలాది స్తోత్రములు నాయనా ప్రభా. లేఖనాల్ని బట్టి ప్రభా ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలు ప్రభా, ఉజ్జియా గురించి మాట్లాడారు నాయనా ప్రభా. అవునైనా ప్రభా, నాయన ఎప్పుడైతే గర్వం వచ్చిందో నాయనా ప్రభా, ఆ గర్వం నాశనానికి గుర్తు అని ప్రభా నాయన మీరు సెలవిచ్చారు నాయనా ప్రభా. అప్పటి వరకు ప్రభా నాయన నీ మాటకు లోబడి ప్రభా నాయన ఉన్నతమైన స్థానంలో ఉజ్జియా ఉన్నప్పుడు ప్రభా నాయన మరి ఆ గర్వం రాగానే కుష్టి రోగాన్ని తెచ్చుకున్నాడు నాయనా ప్రభా. ఇదిగో మా జీవితాలు ఎక్కడున్నాయో ప్రభా, మమ్మల్ని మేము పరీక్షించుకునే హృదయం మాకు దయచేస్తున్నందుకు నీకు స్తోత్రాలు నాయనా ప్రభా. తెలిసి తెలియకుండా ఏదైనా అపరాధములు, దోషములు చేస్తుంటే ఒక్కసారి మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాము నాయనా ప్రభా. నాయనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా, నేను ఇదిగో నీ బిడ్డలు, నీ కుమారులు కాబట్టి ప్రభా మమ్మల్ని క్షమించి ప్రభా నీ నిత్య రాజ్యములో ప్రభా నైనా మమ్మల్ని యోగ్యులుగా ప్రభా నైనా చేర్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి.